కొత్తపేట నియోజకవర్గ తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు 16.11 కోట్లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఆలమూరులో అన్నదాత సుఖీభవ పథకం అందిన రైతులు కృతజ్ఞత ర్యాలీ చేశారు. ఆలమూరు మండలం చొప్పెల నుంచి 130 ట్రాక్టర్లతో ఊరేగింపుగా బయలుదేరి మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి వ్యవస్థలను దోచుకు తింటే కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందని సత్యానందరావు అన్నారు. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4 పథకానికి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు మద్దతు తెలిపి కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే బండారు కోరారు. రీసర్వే ఎక్కడికెక్కడ తగాలి, ఎవరి భూమి ఎంతో ఎక్కువ తక్కువ రకరకాలైన ఈ ప్రాబ్లం తోటి రీసర్వే ఇప్పుడు ఈ సర్వేలో వచ్చిన ఇబ్బందులతోటి రైతులందరూ కూడా ఈనాడు చాలా అస్తమస్యంగా ఉంది. దాన్ని సరిచేయడానికి కూడా కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. మరి గోకులాలు ఇచ్చాం రైతులకి, ఒక గోకులం ఇచ్చారా, గతంలో ఒక బిందు సేతు ఇచ్చారా, లేకపోతే ఒక డ్రోన్ ఇచ్చారా? అది ప్రభుత్వం కాదా? రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక పరకం ఇచ్చారా, ఓ టార్పాలిన్ ఇచ్చారా? ఏమీ లేదు. మేము రైతుల కోసం మేం చేస్తామని చెప్తున్నాం అంటే సిగ్గు చేటు అని చెప్తా ఉన్నా. ఒక దాన ఇచ్చారా? సబ్సిడీ మీద దాన ఇచ్చాం. లేదా ఒక ఎండిగట్టి ఏమైనా గట్టిగా పట్టుకొచ్చి ఇచ్చారా? సైలేజ్ ఏమీ లేదు. ఆమూలు కంపెనీ వాళ్ళకి మాత్రం పాడి పేరుతోటి కట్టపెట్టారు మన డైరీలు, పాల డైరీలు. వాళ్ళు ఆఖరికి వదిలేసిపోయారు. 4,000 కోట్లు ఆమూలు డైరీలు కట్టపెడితే వాళ్ళు వదిలేసిపోయారు. మరి నేను అనుకుంటా ఉన్నాను, మరి పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పాపం ఎవరిచ్చాడో సలహా కానీ నాకు తెలుసుండి బ్రిటిష్ టైంలో బ్రిటిష్ మహారాణి కూడా ఎవడ పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకుని పరిస్థితిని చూడలేదు. మన దేశం కాదు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళ ఫోటోలు ఎవరు వేసుకోలేదు. బ్రిటిష్ మహారాణి కూడా, ఆ మహారాణి ఫోటో కూడా దీని మీద